అన్న లెక్కే లేదు. 5 మంది డిప్యూటీ సీఎంలు కాపుల్లో చేస్తామని చెప్పాడు జగన్ మొన్న. అది ఆ విషయం నేను మాట్లాడినా. మొన్న మీటింగ్ పెట్టి 2-3 మేము డిప్యూటీ సీఎం అవుతాం ఛాలెంజ్ చేశారు. వీళ్ళిద్దరూ ఓకే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అర్థం కాలేడా. వీళ్ళేమో సీఎం అవుతాం, డిప్యూటీ సీఎం అవుతాం. పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా డ్రామా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఎవరు? శ్రావణం, రావణం. ఇప్పుడు రావణ్ అనేవాడు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో అతని మీద చాలా కేసులు నమోదైనాయి. అతను లోపల ఉంటాడు, ఇతను బయట ఉంటాడు. ఇద్దరికి శిక్ష. మళ్ళా అతన్ని తీసుకెళ్ళడానికి ఇద్దరు కాంటాక్టు, ఇతను తీసుకెళ్ళడానికి అతని కాంటాక్టు. వీళ్ళిద్దరికి కాంటాక్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పూర్తి వైసీపీ సోషల్ మీడియా. పేరు నాని కూడా మాట్లాడుతూ ఈరోజు పేరు నాని కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంట. శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మీలాగా కుల కుతంత్రాలు చేయట్లే మేము. కోడిగుడ్లు ఇచ్చి పంపించి కోడిగుడ్లు వేయించుకునే క్యారెక్టర్ కాదు మాది. కోడిగుడ్లు పంపించి మా పైన కోడిగుడ్లు ఏంటని చెప్పలా. అవి కూడా మనం విన్నాం ఆడియోలు కొన్ని, పంపించి డబ్బులు చేయించాలని. ఇదే ప్రెస్ మీద ముఖ్య కారణం. ఈ 3 వ్యక్తులు ఒకటే. ఈ ఆడియో లింక్స్ ఉన్నాయి, ఇంకా 2-3 లింక్స్ ఉన్నాయి, అన్ని పంపుతాను. అన్ని ప్రజలు టెలికాస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి వీళ్ళు ఎలాంటి వాక్యాలు మాట్లాడుతున్నారో వాయిస్ రికార్డ్ ద్వారా తెలుసుకోండి. దయచేసి ఎవరి మీద సింపతి చూపించే అవసరం అయితే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. 100% వాళ్ళిద్దరూ అనకాలి ప్రకాశాలు లాంటి 2-3 ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వైసీపీ ట్విన్ బ్రదర్స్. అందరూ ట్విన్ కాదు, బోత్ ఆల్ బ్రదర్స్. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంతే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో చిన్న సమస్య జరిగినా కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారి బాధ్యులు అంటారు. ఏమి జరిగినా, ఎక్కడ ఊడి వచ్చినా కూడా మాకే బాధ్యులు అంటారు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పరిధిలో ఆయన చేస్తున్నాడు. దీని వెనకాల పోలీసు శాఖ కూడా, దయచేసి పోలీసు శాఖ కూడా ఈ ఆడియో రికార్డు అన్ని కూడా, టేప్స్ అన్ని కూడా మీ దగ్గర వచ్చినట్టుంటాయి. ఎంక్వైరీ చేయండి, విచారించండి, శిక్షలు వేయండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చాలా కన్ఫ్యూషన్ ఉన్నారు, అలజడి సృష్టిస్తున్నారు వైసీపీ నేతలు. గవర్నమెంట్ లేకపోయినా కూడా అది మేము చెప్పుకోలేక బాధపడుతున్నాం. గవర్నమెంట్ లేకపోయినా వాళ్ళు అలజడి సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి పోలీస్ శాఖ వారు, మేమేమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు కాదు, కొంచెం వైసీపీ రూల్స్ ఫాలో చేయండి మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కేసు ఆల్రెడీ పెట్టున్నారని విచారిస్తారు. అరెస్ట్ చేయడం జైలుకు పోరు కదా, విచారణ జరుగుతుంది. నాని కుటుంబం నాశనం అయిపోతుంది, దేవినేని అవినాష్ కుటుంబం నాశనం అయిపోతుంది, అంబటి రామ కుటుంబం నాశనం అయిపోతుంది. అది చేసుకోకపోతే ప్రజలు నాశనం గారు. సైకోలు శాడిస్ట్ ఒక చోటే ఉంటారు కదా ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. అవునన్నా, ఈ మాట నువ్వు అధికారంలో ఎందుకు అనలేదు? 2018-19 గాజులు కాస్తున్నాడు జగన్. 2016-17-18 గాజులు కాస్తున్నావా? అంటే నువ్వు వైజాగ్ ప్యాలెస్ కట్టుకొని వైజాగ్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఇంకేమైనా చేసుకుంటున్నావా? నీకు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ రోజు నువ్వు గాజులు కాస్తున్నావు. వైఎస్ జగన్ అడుగుతున్నా నేను. ఆ రోజు నువ్వు ఎందుకు రాజధాని ప్రకటించలేదు? దమ్ముంటే నిజాలు పవర్ ఉంది కదా. మోడీ కూడా చెప్తుంటున్నారు, మోడీ గారి దగ్గర ప్లేస్ దండం పెట్టి చేసుకొని వస్తానావు కదా, అడుగుండొచ్చు కదా. సార్ हमको बहुत बड़ा రాజధాని है, 110 కిలోమీటర్ హే, हम बनाएंगे అంటే పర్మిషన్ తెచ్చుకోవచ్చు కదా. ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? హీరో వచ్చి మావి గన్ను, పక్కింటోడు గన్ను, ఏంది సోదంతా? చెప్తున్నాం కదా, ఇవన్నీ కుదరదు. అమరావతి రాజధాని, ప్రజలు అమరావతి అయిపోయి ఉంటారు. నువ్వు చెప్పినావు కదా మావి గన్ను మెసేజ్ అమరావతిని చూసుకుందాం ఎలక్షన్లో, రేపు ఎలక్షన్లో పెట్టి చూసుకుందాము. ఇవ్వలేరన్నా, మాకు పనులు ఉన్నాయా? ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు 4-5 మంది మా నాటలు ఉంటారు. మా బాధ్యత అవన్నీ చేసే పనులు వేరే వాళ్ళు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మేము ఒకటే అమరావతి అభివృద్ధి చేసి చూపిస్తాం. 2029 ఎన్నికలు పోయే ముందు 2024 ముందు అమరావతి బిఫోర్ మేము చూపించే ప్రజల్లోకి వెళ్తాం. ఇది మాత్రం వాస్తవం. అమరావతి 5 ఏళ్ల ముందు వినున్నా, అమరావతి అనేది 29కి ఒక స్ట్రక్చర్ మేము చూపించి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలు వాడు మ్యాజిక్ చేయడానికి ఏ అయితే ఉంది అమరావతి కాదు, జపాన్ నుంచి తెచ్చచ్చు. అమరావతి 10 నిమిషాల్లో ఏలో జపాన్ కాదు వేరే కంట్రీ కూడా తెచ్చచ్చు. అమరావతి నిర్మాణం జరుగుతుంది, చేస్తాం, రోడ్లు వేస్తాం, మొన్న బిల్డింగ్లు కట్టినాం, వాటర్ తీసుకొస్తున్నాం, ప్రాజెక్టులు తీసుకొచ్చాం, కంపెనీలు వస్తున్నాయన్నా. మ్యాజిక్ కాదు జగన్ లాగా చేయడానికి. జగన్ అయితే జీసస్తో మాట్లాడి మ్యాజిక్ చేస్తారు. అందుకే అందుకే 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల్లో అమరావతి మరో హైదరాబాద్ చూపిస్తాం మేము. స్టాండ్ అవును. 2029కి
2024 ముందు అమరావతి, ఇప్పుడు అమరావతి 5 ఏళ్ళు అభివృద్ధి చూపించి వెళ్తాం ఎలక్షన్కి. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు, జై హింద్.